మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి అనేక ఎన్నికల ప్రణాళికలో మీరు ఇచ్చినటువంటి హామీలేంటి, మీ హామీలలో మీరు నెరవేర్చినటువంటివి ఏంటి, హామీల ద్వారా ప్రజలకు ఏం లాభం చేకూరింది, రాష్ట్రంలో ఏం మార్పు వచ్చింది అనేటువంటి విషయాన్ని ప్రజలకు వివరించి ఆ ఎజెండాగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు రావాల్సి ఉండింది. కానీ ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీలు ఏది అమలు చేయకుండా ఒక దిక్కు ప్రజలను మభ్యపెడుతూ అనేక రకాల తప్పుడు ప్రచారం చేస్తూ అబద్ధాలాడుతూ మీరు డబుల్ బెడ్రూమ్ మీద ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. రైతుల యొక్క రుణమాఫీ పైన రైతులను మోసం చేస్తా ఉన్నారు. దళిత ముఖ్యమంత్రి దళితులకు 3 ఎకరాల స్థలం పేరు మీద దళితులకు మోసం చేస్తున్నారు. దళిత బంధు పేరుతో మరి ఆస్కార్ అవార్డు వచ్చి మీకు ఆ రకంగా నాటకాలు చేస్తా ఉన్నారు. లక్షలాది మంది దళిత కుటుంబాలుంటే మీరు నెంబర్ 1, 2 ఊరికి దళిత బంధు ఇస్తున్నామని నటించి ఈరోజు దళితులను వెన్నుపోటు పొడుస్తా ఉన్నారు. గిరిజన బంధు అని చెప్పి ఇంతవరకు దాన్ని ప్రారంభించలేదు. గిరిజనులకు సంబంధించినటువంటి 6% రిజర్వేషన్ ఏదైతే 10% చేయాలో అది పేపర్లకే పరిమితమైంది. విద్యా ఉద్యోగాల్లో గిరిజనులకు అన్యాయం జరుగుతూ ఉంది. మహిళలకు సంబంధించి పొదుపు సంఘాలకు పావలా వడ్డీ ఇవ్వలేదు. 5 సంవత్సరాలు మహిళా మంత్రులు లేనటువంటి ప్రభుత్వాన్ని నడిపారు మీరు. ఈరోజు బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడ కూడా జరగడం లేదు. ఆరోగ్యశ్రీ అటకెక్కించారు. మరి విద్యా రంగానికి వైద్య రంగానికి బడ్జెట్లో నిధులు తగ్గించారు. మరి ఈ రకంగా అన్ని రంగాలలో వైఫల్యం చెందింది. అన్నిటికంటే మించి ఈరోజు తెలంగాణలో మరి నిశ్శబ్ద విప్లవంగా ఉన్నటువంటి యువత ఒక సునామీగా ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు వ్యతిరేకంగా తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి, తెలంగాణలో ఉన్నటువంటి యువత, నిరుద్యోగ శక్తి మీకు వ్యతిరేకంగా పోరాటం చేయనుందని మనం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలోని యువత కేసీఆర్ పరిపాలనను, బీఆర్ఎస్ పార్టీని మరొకసారి అంగీకరించే ప్రసక్తి లేదని చాలా స్పష్టంగా మరి ఈరోజు సంకేతాలు ఇస్తా ఉన్నారు. సుమారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీరు నిర్వహించాలనుకున్నారు, లేదా ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందో అన్ని విషయాలలో కేసీఆర్ అవినీతి కారణంగా, అసమర్థత కారణంగా, నిర్లక్ష్యం కారణంగా ఈరోజు వైఫల్యం చెంది తెలంగాణలోని యువత మరి ఈరోజు వెన్నుపోటు పొడిచినటువంటి చరిత్ర ఈరోజు కేసీఆర్ది.